तेलंगाना से जो विकास कार्यों के लिए वेमुलावाड़ा स्थित श्री राज राजेश्वरी स्वामी मंदिर को बंद करने की खबर फैल रही है। आपको बता दें कि राज्य सरकार 15 जून से मंदिर को बंद करके विकास कार्यों पर विचार कर रही है। हालांकि इसकी आधिकारिक घोषणा नहीं की गई है, लेकिन मंदिर नगर में इस बारे में खबरें चल रही हैं। इस खबर को अफवाह बताते हुए मंदिर के ईओ विनोद रेड्डी ने मंगलवार को मीडिया से बात की और उन्होंने अफवाहों पर विश्वास न करने की सलाह दी है। उन्होंने कहा कि वेमुलवाड़ा राजन्ना मंदिर बंद होना आसान नहीं है। आपको बता दें कि मंदिर के ईओ विनोद रेड्डी ने मंगलवार को पत्रकारों से बातचीत की। एक मीडिया कॉन्फ्रेंस में दक्षिण काशी के नाम से विख्यात वेमुलवाड़ा श्री राज राजेश्वर स्वामी मंदिर के पुनर्निर्माण की व्यवस्था पर स्पष्टीकरण भी उन्होंने दिया। उन्होंने इन अफवाहों को महज एक मिथक बताया। अगले महीने 15 जून को मंदिर बंद रहेगा। उन्होंने बताया कि राजन्ना मंदिर के जीर्णोद्धार कार्य के बाद सबसे पहले आने वाले श्रद्धालुओं के लिए भीमेश्वर मंदिर में भी सभी सुविधाएं उपलब्ध कराने के बाद विकास कार्यक्रम शुरू किए जाएंगे। उन्होंने सभी से श्रृंगेरी पीठाधिपति की अनुमति, धर्मस्व विभाग की सलाह और सुझाव के प्रयासों से मंदिर को सुंदर बनाने में सहयोग करने का आग्रह किया। उन्होंने कहा कि वह कुछ दिनों में मीडिया के सामने स्पष्ट कर देंगे कि मंदिर निर्माण कार्य अब कब शुरू होगा। ఒక్క సంవత్సరం లోపల మాత్రం ఆ స్వామివారి చుట్టూ ఉండేటువంటిది కంప్లీట్ చేస్తాము. మిగతాయన్ని కూడా అంచెలంచెలుగా చేసుకున్నా కూడా మన దర్శనాలకు వదలడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది. వారు స్వామివారు కూడా ఎంత తొందరగా దాన్ని పూర్తి చేస్తే అంత బాగుంటుందనే విషయం. ఇప్పుడు అది ఒక సంవత్సరం వరకు ఈ ఏ మండపాన్ని అయితే నిర్మాణం కంప్లీట్ చేస్తామో ఆ నిర్మాణం అయిన తర్వాత స్వామివారి దర్శనాన్ని చేసుకునేటువంటి అవకాశాన్ని వెసులుబాటు మనకు కలిగిస్తారు. అయితే ప్రస్తుతం మరి ఎట్లా మనకు ఈ సంవత్సరం పాటు మరి ప్రతినిత్యం మనం ఎక్కడికో క్షేత్రానికి వెళ్ళేవాడు ఇక్కడికి వస్తారు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని స్వామివారి యొక్క మరి ప్రత్యేకంగా ఇవాళ యాదగిరిగుట్టలో బాలాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొంత పరిధి దూరంలో మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ పౌరాణిక నేపథ్యం ఉన్నటువంటి భీమేశ్వరాలయం ఉంది. మనకు శైవాగం వైదిక స్మార్తాగం ప్రకారం కూడా మనకు భక్తులు ఆర్జిత సేవలు ఉంటాయి. అంటే ఒక అభిషేకం చేసుకోవాలి. ఒక అభిషేకం చేసుకోవాలంటే ఏ మూర్తికి మనకు అభిషేకం చేసుకోగలుగుతాం? ఒక ఆర్టిఫిషియల్ మూర్తికి అభిషేకం చేసుకోలేము. అలాగే ఒక అన్నపూజ చేసుకునేటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ ఆర్జిత సేవలన్నీ భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించినవి. వాళ్ళందరికీ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. కాబట్టి ఈ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు చేసేటువంటి కళ్యాణ మూర్తులను భీమేశ్వరాలయంలో మధ్య మండపంలో అక్కడ ఉంచి ఆ ముందు కలశ స్థాపన చేసుకొని స్వామివారికి అభిషేకములు, స్వామివారికి భీమేశ్వర స్వామి ఆలయాల్లో అన్నపూజలు, అలాగే కోడె మొక్కుబడి కూడా మధ్యలో రాజన్నను పెట్టుకున్నాం కాబట్టి రాజరాజేశ్వర స్వామి ఉత్సవమూర్తులు అమ్మవారు సహితంగా మధ్యలో ఉంచుకోవడం వల్ల భక్తులు సమర్పించేటువంటి ఏ ఆర్జిత సేవ మొక్కుబడి అయినా కూడా ఆ రాజన్నకే నెరవేరుతుంది అనేటువంటి భావనతోటి అలా ఏర్పాటు చేసుకోండి అని చెప్పి స్వామివారికి చెప్పడం జరిగింది. మరి ఒక విషయాన్ని కూడా అడిగాం. మరి ఆలయంలో ధ్వజస్తంభం లేదు అనే విషయం అడిగాం. ధ్వజస్తంభం లేకపోయినా దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఆగమానికి అది విరుద్ధమైనటువంటి అంశం కాదు. అందులో మనకు యాదగిరిగుట్టలో ఇవాళ బాలాలయం ఏర్పాటు చేసుకుంటే స్వామివారి మూలమూర్తికి కైంకర్యాలు బంద్ అయింది. మనకి ఇక్కడ ఎట్లా కాదు, ప్రతినిత్యం కూడా ఏకాంతంగా అర్చకులు ప్రతిరోజు ప్రాతకాల పూజ, ప్రదోష పూజ, నిశి పూజ, స్వామివారి యొక్క నివేదన, మధ్యలో వచ్చేటువంటి మాసోత్సవాలు ఇవన్నీ కూడా యథావిధిగా అర్చకులు వాటి యొక్క కైంకర్యాలన్నీ కూడా జరుపుతూనే ఉంటారు. ఇవాళ మనం కళాభవనం చేసుకునేటువంటి ఒక కళ్యాణాన్ని భీమేశ్వరానికి అతి సమీపంలో ఒక ప్రత్యేకంగా మండపాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ కళ్యాణం చేసుకుంటాం. కారణం మనకు స్వామివారికి జరుగుతున్నాయి నిత్యం కళ్యాణాలు, కొద్ది దూరంలో చేసుకుంటున్నాం అంతే. కాబట్టి భక్తులందరూ కూడా ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఈ నిరంతరాయంగా మీరు ఈ క్షేత్రానికి రావడమే స్వామివారి దర్శన ఫలం. ఈ క్షేత్రానికి రావడం మరియు భీమేశ్వరాలయంలో మీరు మనకు రద్దీ దినాల్లో స్వామివారి యొక్క ఆలయంలో సోమేశ్వర ఉమామహేశ్వర స్వామివారికి మనం అభిషేకంలో అన్న పూజలు చేసుకుంటున్నాం. ఆ చేసుకునేటువంటి భక్తులు రాజనకు ముడుతుందనే భావనతో చేసుకుంటున్నారు. కాబట్టి కొంతకాలం మనం సంయమనం పాటిస్తే ఒక మహాప్రయోజనం చేకూరేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. జరిగినటువంటి నేపథ్యం ఇది. ఈ ప్రతి విషయాన్ని కూడా శ్రీ శ్రీ జగద్గురు స్వామివారిని విచారించి వారు చెప్పినటువంటి సలహా మేరకే, వారు సూచించిన మేరకే ఇక్కడ జరుగుతున్నాయి తప్ప మరి ఏ రకమైనటువంటి మన సెల్ఫిష్ మోటోలు కానీ తర్వాత మన సొంత నిర్ణయాలు కానీ, ఇది పెద్ద ప్రాచీన నేపథ్యం ఉన్న ఆలయం, దీనిలో ఎవరి ప్రమేయం కానీ ఉండదు. వారి యొక్క సూచన మేరకే జరుగుతున్నాయి. వీలైనంత వరకు అతి త్వరగా ముగించేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి అంశం కూడా అడగడం జరిగింది. దాని ప్రకారంగా స్వామివారి ఆజ్ఞ మేరకే మనం ఇప్పుడు భీమేశ్వరాలయంలో ఈ ఆర్జిత సేవలను చేసుకునేటువంటి వెసులుబాటును కల్పించడం జరిగింది. ఈ ఆలయ విస్తరణలో భాగంగా మేము స్వామివారికి కానీ అధికారులకు కానీ చెప్పినటువంటి అంశం
ప్రాచీన నేపథ్యం ఉన్న ఏ మూర్తులను కూడా మనం స్పృశించకూడదు, వాటిని కదపకూడదు, వాటిని నిర్మాణంలో భాగంగా వాటికి ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ కలిగించకూడదనే విషయాన్ని వారు ముందుంచడం జరిగింది, అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అయితే మనకు సాధారణంగా ఒక వేరే చోట అనుకోండి, అక్కడ ఏదైనా మనకు భిన్నమైనటువంటి ఒక విగ్రహం ఉందనుకోండి, దానికి ఒక మార్గం ఉంటుంది, దానికి ఒక విధానం ఉంటుంది. ఆ విధానాన్ని దాని కళాపకర్షణ అనేటువంటి విధానంతో చేసి దాన్ని పునఃప్రతిష్ఠ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనే విషయం మాత్రమే స్వామివారు మనకు చెప్పడం జరిగింది. అంటే మనం అది నిజంగానే అది అడ్డుగా ఉంది, అది ఆ ప్రాంతంలో ఉండదు, అది ఈ ప్రాంతానికి మార్చాలి అనే విషయం వచ్చిందనుకోండి, అప్పుడు దానికి ఒక విధానం ఉంటుంది. ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు, ఇప్పుడు ఇంద్రుడు మనకు ఆలయంలో ఒక చోట ఉన్నాడు కూడా, అది తూర్పున ఉండాలి ఇంద్రుడు. ఆ ఇంద్రుడు మనకు తూర్పున ఉండాలంటే మనకు తూర్పు ద్వారం ఎక్కడికో వెళ్ళింది, ఆ తూర్పు ద్వారం దగ్గర ఇంద్రుడు ఉన్నారు. అప్పుడు దానికి ఒక మార్గం ఉంటుంది, దానికి అక్కడ కళాపకృషి చేసి అదే మూర్తిని అదే యంత్రాన్ని అక్కడ పునఃప్రతిష్ఠ చేసుకునేటువంటి విధానం స్వామివారు ప్రత్యేకంగా ఉంది. ఆ విధానంతో పాటు మనం చేసుకోవచ్చు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అని చెప్పారు తప్ప ఇది తీయబడం అది తీయబడం అనే విషయం వారు ఏది కూడా మాకు అలా చెప్పడం జరగలేదు. టెక్నికల్లో భాగంగా ఈ దక్షిణం వైపు ఉండేటువంటి ఆ ప్రాకారం చేసేటప్పుడు కోటలింగాలు ఏమైనా ఇబ్బంది అయితే ఎట్లా అనేటువంటి ప్రస్తావన చేశారు తప్ప మనకు దానికి కూడా ఒక 20 ఫీట్లో ఎంతో కొంత జాగా కూడా తీసుకునేటువంటి దాని ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాబట్టి దాన్ని కూడా మనకి ఇబ్బందికరమైన అంశం తొలగిపోతుంది. నాకు తెలిసినటువంటి అంశం ఇప్పుడు ఇంత చేస్తున్న క్రమంలో అసలు ఆలయం ఎక్కడి వరకు జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటి ప్రజల్లోకి తీసుకొస్తలేదు ఒక అపవాదం. అది తుది మెరుగులు దిద్దిన తర్వాత అది తప్పకుండా ఇది రహస్యంగా చేసే అంశం కాదు, ఇది భక్తులకు సంబంధించిన అంశం, ఇది నిరంతరాయం జరుగుతున్న అంశం, అందరికీ తెలిసే అంశం, దీనిలో రహస్యం చేసే అంశం లేదు. మిగతా అక్కడ ఆలయంలో ఉండే అంశం మా ప్రధాన అర్చకులు జూన్ 14 అనేది మొదలు టెంటేటివ్గా అనుకున్నాము. బట్ ఇంకా అక్కడ భీమేశ్వర ఆలయంలో ఇంకా పనులు ఏవి కూడా గ్రౌండ్ అవ్వలేదు. మేము తనకి చేయాల్సిన పనులు ఆ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కూడా టెండర్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఎప్పుడు పనులు మొదలు పెడతారని నిర్ణయం జరిగిన తర్వాత అప్పుడు అర్చక బృందంతో మేము కూర్చొని ఒక సుముహూర్తం నిర్ణయిస్తాం. ఎందుకంటే మనకి వచ్చేది జ్యేష్ఠ మాసం, తర్వాత ఆషాఢ మాసం ఉంది కాబట్టి అప్పుడు మంచి రోజులు ఉండవని చెప్పి అర్చకులు అంటున్నారు. కాబట్టి ఆ మాసాలు వెళ్ళిన తర్వాత ఏ రోజు బాగుంటుందో అర్చకులతో మాట్లాడిన తర్వాత వారు సుముహూర్తం నిర్ణయించిన తర్వాత ఆ ముహూర్తాన్ని అవసరమైతే శృంగేరి పీఠాధిపతి వారికి కూడా విన్నవించి వారి యొక్క అనుమతి పొందిన తర్వాత మాత్రమే భీమేశ్వర ఆలయానికి దర్శనాలు షిఫ్ట్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తారు. సార్, ఇప్పుడు జూన్ 15 అనేది మామూలు మాటనేనా లేకపోతే భక్తులు అలా ఇబ్బంది బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు? జూన్ 15 అనేది అది టెంటేటివ్గా అన్నదే కానీ అది ఇంకా పోస్ట్పోన్ అయ్యే అవకాశం పోస్ట్పోన్ అవుతుందని చెప్పి తెలియజేస్తారు. సార్, ఇప్పుడు రాజన్న పూజలు భీమనకి ఎలా చేస్తారని ప్రశ్నిస్తూ ఉన్నారు, దాని మీద ఇందాకే మా ఉప ప్రధాన అర్చక గారు మా ప్రధాన అర్చక గారు మీకు స్పష్టమైన వివరణ ఇవ్వడం జరిగింది. ఇక్కడున్న రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవ విగ్రహం తీసుకెళ్ళి భీమేశ్వరాలయంలో ప్రతిష్ఠించి అక్కడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టాపన జరిగిన తర్వాత మాత్రమే ఈ యొక్క భక్తులకి కోడి మొక్కు కానీ అన్నపూజ కానీ అభిషేకాలు కానీ మిగతా అన్ని రకాల కైంకర్యంలో ఏదైతే భక్తులు ఇక్కడ జరిపించుకుంటున్నారో ఆ ఒక్క సేవలు కూడా అక్కడ జరిపించడం జరుగుతుంది రాజరాజేశ్వర స్వామి వారికి.